హలో అండి. ఎవ్రీడే వన్ ట్రిప్ అయితే వాషింగ్ మిషన్‌లోకి బట్టలైతే వేస్తానండి. వేసిన తర్వాత ఇలాగైతే ఆరేస్తున్నాను. అర్లీ మార్నింగే బ్రేక్‌ఫాస్ట్ చేశాను. తర్వాత వచ్చేసి టెంపుల్‌కి కూడా వెళ్ళేసి టెంకాయ కూడా కొట్టించుకొని వచ్చేసానండి. ఇంకా ఈరోజు స్కూల్‌కి వెళ్ళే వర్క్ అయితే ఉంది. అందుకనే బట్టలన్నీ ఆరేసి వెళ్దామని చెప్పేసి ఇలా ఆరేస్తున్నాను. నాది 8 కేజెస్ వాషింగ్ మిషన్ అండి. కానీ ఎవ్రీడే అయితే 1 లోడ్ అయితే వేస్తాను నేను. వాషింగ్ మిషన్లో టూ మచ్ లోడ్ అయితే మనం నింపకూడదండి. అలా వేసామంటే త్వరగా చెడిపోతాయన్నమాట. బట్టలన్నీ కంఫర్టబుల్గా ఈ విధంగా ఆరేయడానికి చూడండి, ఈ విధంగా ఒక వైర్ అయితే ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్కి ఇలా కట్టించేశారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఎక్కువ వర్క్ అయితే ఉండదండి. బట్టలన్నీ వాషింగ్ మిషన్కి వేస్తుంటే చాలా ఈజీగా అక్కడే ఆరేస్తుంటాను. మార్నింగ్ ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత రొటీన్గా అయితే మీకు చూపిస్తుంటానండి ఎలాగ క్లీన్ చేసుకున్నాను అనేది. గడపకైతే పసుపంతా పూసేసుకొని చూడండి ఈరోజైతే ఇలాగ పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళేసి వచ్చేసాను. ఎందుకంటే స్కూల్కి వెళ్ళాలి కదండి. అక్కడ 10th క్లాస్ పిల్లలు అయితే ఫెయిల్యూర్స్ ఉన్నారు కాబట్టి రెమిడియల్ క్లాసెస్ అయితే మా స్కూల్లోనే జరుగుతోంది. తాడిపత్రిలో మొన్న ఒక్కసారి ఒకటి వర్షం వచ్చిందండి. ఇంకా చూడండి ఆ తర్వాత నుంచి ఎంత ఎండగా ఉందో. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పొంగల్ చట్నీ చేశానండి. ఎల్లో కలర్ పెసరపప్పు ఉంటుంది కదా, దాంతో చేశాను అనమాట. ఒక పెద్ద గ్లాసు హాఫ్ గ్లాస్ వరకు అయితే బియ్యం తీసుకొని చూడండి ఇంత గ్లాస్ అయితే పెసరపప్పు తీసుకున్నాను. దొండి పెసరపప్పు తర్వాత బియ్యం ఈ రెండు క్వాంటిటీ ఇంత తీసుకున్నాను అనమాట. దీన్ని అంతా నీట్గా వాష్ చేసుకుంటాను. ఒక 2 సార్లు అయితే వాష్ చేసుకుంటానండి. ఇదండి తర్వాత వాటర్ అయితే వేసేసుకొని అందులోకి రాళ్ళ ఉప్పును వేసేసి విజిల్లు పెట్టేసుకుంటానమాట. మీరు కూడా మీ ఇంట్లో ఈ ప్రాసెస్నే ఫాలో అవుతారా లేదంటే వేరే రకంగా చేస్తారా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదండి ఇంత క్వాంటిటీ వాటర్ అయితే వేసేసిన తర్వాత దీంట్లోకి రాళ్ళ ఉప్పును వేసేసి స్టవ్ పైన పెట్టేస్తాను. ఇదండి సరిపడినంత రాళ్ళ ఉప్పునైతే ఇప్పుడే వేసేస్తున్నాను. స్టవ్ పైన అయితే పెట్టేసాను చూడండి. కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేసేసి ఒక 5 విజిల్ ఇచ్చానంటే చాలా మెత్తగా అవుతుంది. ఇంకా స్టవ్ దగ్గర అంతా నీట్గా రాత్రే క్లీన్ చేసుకుంటాను కాబట్టి ఇలాగ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఇదండి బాగా గట్టిగా అయింది చూడండి. ఇలాగ అయినప్పుడు ఏం చేస్తానంటే ఈ విధంగా స్టిక్తో అంతా నీట్గా మెత్తగా చేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని తిరిగి స్టవ్ పైన అయితే పెట్టేసుకుంటానండి. అప్పుడే మనం పెళ్ళిళ్ళలోకి వెళ్ళినప్పుడు పొంగలి పెడతారు కదా, ఆ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇదండి వాటర్ అయితే కొద్దిగా వేసేసి ఈ విధంగా స్టవ్ పైన పెట్టేసాను చూడండి. ఇలాగ సాఫ్ట్గా కావాలంటే ఇలాంటి టెక్నిక్స్ అయితే ఫాలో కావాల్సిందే కదా మరి. చూడండి ఇలాగ చేస్తూ ఉంటే చాలా సాఫ్ట్గా అయిపోతుంది. తర్వాత వచ్చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఇంకా నెయ్యి ఉంటే ఇంట్లో నెయ్యితో చేసుకున్నా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇదండి ఆయిల్ వేసేసుకున్న తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర అయితే వేస్తున్నాను. పొంగలి బాడీలో హీట్ అంతా కూడా తగ్గించేస్తుందండి. ఇదండి ఈ విధంగా ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత శనగపప్పు కొద్దిగా, తర్వాత మిరియాలు చూడండి, మిరియాలు అంత క్వాంటిటీ వేశాను. జీడిపప్పు లైట్గా వేసానులేండి. ఇవి మరీ డీప్గా కావాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా కొద్దిగా వేగితే చాలు. నా దగ్గర పచ్చి కరివేపాకు ఉంది కాబట్టి ఇంకా అది కూడా వేస్తున్నాను. ఇంకా నిలువుగా కట్ చేసుకునేటువంటి పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను చూడండి. దొండి ఇంత క్వాంటిటీ. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. పసుపు అయితే ఇంత క్వాంటిటీ వేస్తున్నాను. పొంగలి మరీ వైట్గా అనిపిస్తే తినాలనిపించదండి, అందుకనే పసుపు అయితే వేస్తాను నేను. ఈ విధంగా పసుపు వేసి తర్వాత పొంగలంతా అందులోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మంచి కలర్ అయితే కనిపిస్తుంది కదా. ఇదండి పచ్చిమిర్చి కొద్దిగా వేగుతూనే మొత్తం అంతటినీ చూడండి ఇలాగ ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తాను. చేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడికిస్తే చాలా టేస్టీ అయినటువంటి పొంగల్ అయితే రెడీ అవుతుందండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా లేదా మనకైనా చాలా త్వరగా అయితే డైజెస్ట్ అవుతుందండి. చూడండి పసుపు అయితే కొద్దిగా వేసాను కాబట్టి మంచి కలర్ అయితే ఉంది చూడండి. ఇదో ఇలాగనమాట. ఈ కాలంలో అయితే ఇంక ఈ పొంగల్ తింటుంటే అసలు తిన్నట్టే అనిపించదండి. అంత లైట్ వెయిట్గా అనిపిస్తుంది అనమాట స్టమక్కి. ఇంకా టుమారో అయితే ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళాలండి. ఇంకా కొద్దిగా లాంగ్ ప్లేస్ వేశారు కాబట్టి ప్యాకింగ్ అయితే చేయాలన్న లగేజ్ అంతా. ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా బయటే తినాలని అనుకున్నాము నేను నా ఫ్రెండ్స్. ఇంకా మా హస్బెండ్కి కూడా ఎలక్షన్ డ్యూటీ వేశారు కాబట్టి తను కూడా అర్లీ మార్నింగే వెళ్ళిపోతారనమాట. అందుకనే ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ బయట తినచ్చని చెప్పేసి అనుకున్నాము. ఇదండి ఈ విధంగా మూత పెట్టేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఇందులోకి కాంబినేషన్గా చెనక్కాయ చట్నీ అయితే చేశానండి. చెనక్కాయ విత్తనాలని చూడండి ఈ విధంగా గాజు సీసాలో అయితే వేసేసుకుంటాను.
మాకు తాడిపత్రి చుట్టుపక్కల అంతా కూడా పల్లెలు ఉంటాయి కాబట్టి ఇలాగ చెనక్కాయ విత్తనాలు కూడా బాగా ఫ్రెష్గానే దొరుకుతాయండి. ఇంకా ఆ రైతులంతా కూడా సూపర్ మార్కెట్లలో ఈ విధంగా విత్తనాలు అయితే వేసేస్తుంటారండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా కొనేకపోయినప్పుడు ఆ విత్తనాలన్నింటినీ ప్యాక్ చేస్తుంటే నేను చూశాను అనమాట. మాకు తాడిపత్రిలో అయితే రైతులు అప్పుడప్పుడు సంచుల్లో నింపుకొని రోడ్లలోనే అమ్ముకుంటూ వెళ్తూ ఉంటారండి చెనక్కాయ విత్తనాల్ని. ఇదండి ఈ విధంగా ఎక్కువ క్వాంటిటీ తీసుకొని ఒక్కసారి అయితే ఇలాగ వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటానమాట. కొద్దిగా అయితే పచ్చడికి ఇప్పుడు వాడేసుకుంటాను. మిగిలినవి మరి ఎప్పుడైనా పచ్చళ్ళు చేసినప్పుడు చాలా ఈజీ అవుతుందని చెప్పేసి ఈ విధంగా ఎప్పుడు వేయించినా కూడా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీని అయితే వేయిస్తానండి. నేనైతే వర్కింగ్ ఎంప్లాయీ కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవుతూ ఉంటానండి. ఇక నేను హడావిడిగా స్కూల్కి వెళ్ళే ముందు బ్రేక్ఫాస్ట్లలోకి ఏదైనా రెసిపీలు చేసేటప్పుడు చెనక్కాయ విత్తనాలు సపరేట్గా వేయించాల్సిన పని ఉండదన్నమాట. వీటిని యూజ్ చేసి పచ్చళ్ళు అది చేస్తుంటాను నేను. ఇవి పూర్తి చల్లారనిచ్చి ఇంకో కొద్దిగా అయితే ఇప్పుడు పచ్చడికి వాడుకొని మిగిలినవన్నీ ఒక సీసాలో అయితే స్టోర్ చేసుకుంటానండి. ప్యాన్ పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ధనియాలు పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి. ప్యాన్ బాగా కాగిపోయింది, ఎలా పొగలు వస్తున్నాయి చూడండి. తర్వాత నిలువుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి వేస్తున్నాను. ప్యాన్ ఎంతగా హీట్ ఎక్కిపోయింది చూడండి, ఎంతగా పొగలు వచ్చేస్తున్నాయి. ఇంకా టమోటాలు కూడా వేసేసుకుంటున్నాను ఇందులోకి. ఒక టమోటా అయితే వేస్తున్నానండి. నాకు ఎప్పుడన్నా ఒకసారి ఇలాగ జరుగుతుంటుంది, ఇంతగా హీట్ ఎక్కే వరకు నేను చూసుకొని ఉండను. మీకు కూడా కిచెన్లో ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయా? జరిగితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక ఈరోజు ఈవినింగ్ టెంపుల్ వెళ్ళే టైం ఉండదని చెప్పేసి అర్లీ మార్నింగే వెళ్ళానండి. చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. మార్నింగ్ అయితే టెంపుల్లో కూడా పెద్దగా రద్దీగా ఉండరండి. ఇంకా ఈరోజు అయితే స్కూల్కి వెళ్తున్నాను కదండి. ఈవినింగ్ వచ్చిన తర్వాత లగేజ్ ప్యాకింగ్ అది ఉందని చెప్పేసి మార్నింగే వెళ్ళేసి వచ్చినాను అనమాట టెంపుల్కి. ఇదండి పచ్చి కరివేపాకు అవైలబిలిటీ ఉంది కాబట్టి కొద్దిగా అయితే వేస్తున్నాను. పచ్చి కరివేపాకు వేయడం వల్ల మరింత టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. చింతపండుని కూడా ఇందులోకి వేసేసి ఇలా వేయిస్తున్నానండి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా స్టవ్ బంద్ చేసిన తర్వాత కొత్తిమీర వేసి కొద్దిసేపు అలా కలిపేస్తే సరిపోతుంది. ఆ హీట్కే కొత్తిమీర అంతా కూడా మెత్తగా అయిపోతుందండి. కొత్తిమీర అంతా చూడండి ఈ విధంగా సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది. ఇంకా వేయించినటువంటి చెనక్కాయ విత్తనాలన్నీ కూడా చల్లగా అయిపోయినాయండి. మిక్సీ జార్లో ఈ పచ్చడికి ఎంత క్వాంటిటీ చెనక్కాయ విత్తనాలు కావాలో అంతటిని వేస్తున్నాను. మిగిలిన వాటినన్నిటినీ కూడా ఒక సీసాలో అయితే స్టోర్ చేసుకుంటానండి. దొండి చెనక్కాయ విత్తనాలు ఇంత క్వాంటిటీ అయితే తీసుకున్నాను. ఇక ఈ చట్నీలోకి జీలకర్ర తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దొండి వెల్లుల్లి రెబ్బలు అయితే ఒక 6 వరకు అయితే వేసుకున్నాను. ఇంకా టమోటో పచ్చిమిర్చి అన్నీ కూడా చల్లగా అయిపోయినాయి కాబట్టి అంతటిని దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూడండి. ఇంకా నున్నగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ చట్నీ అయితే పొంగల్లోకే కాకుండా ఇడ్లీలకి తర్వాత దోశలకి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. దీంట్లోకి తగినంత రాళ్ళ ఉప్పునైతే వేస్తున్నాను. ఉప్పునైతే చూసుకొని వేసుకోవాలండి. కొద్దిగా ఎక్కువ వేసినా ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేసుకున్న దాన్నంతా కూడా ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూడండి. ఇదండి ఇలాగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ. చూడండి ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉంది. ఇక మా ఇంట్లో అయితే బ్రేక్ఫాస్ట్ టైం అవుతుంది కాబట్టి పొంగలి చట్నీ మా హస్బెండ్కి అయితే వడ్డిస్తున్నానండి. ఫస్ట్ తనకి సర్వ్ చేసిన తర్వాతనే నేను తింటాను. బయట చాలా వేడిగా ఉంది కాబట్టి తాడిపత్రిలో టెంపరేచర్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బాడీని హీట్ తగ్గించేటువంటి ఇలాంటి రెసిపీలు చేసుకొని తిన్నామంటే చాలా హెల్తీగా అయితే ఉంటాం కదండి. ఇదండి ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే పొంగల్ చట్నీ. మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ పొంగల్ చట్నీ అంటే మా ఇంట్లో చాలా ఇష్టంగా అయితే తింటారండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు కదా. ఈవినింగ్ స్నాక్గా అయితే తాటి ముంజలు అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మాకు తాడిపత్రిలో అయితే చాలా ఎక్కువగానే దొరుకుతున్నాయి. మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా కూడా మా హస్బెండ్ తీసుకొస్తున్నారనమాట. మనకి బాడీలో హీట్ ఎక్కువగా ఉన్నా కూడా ఈ తాటి ముంజలు గిన్నె తిన్నామంటే హీట్ ఇట్లే తగ్గించేస్తుందండి. వీటికి అంత కెపాసిటీ ఉందన్నమాట. చూడండి ఇలాగా ఒలవడం అనేది చాలా తేలిగ్గానే ఒలవచ్చులేండి. ఇదండి పైన తొక్కంతా తీసేసి తింటుంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి కదా. ఇక ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం. మీ వాణి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్